రాజమహేంద్రవరంలో పాలు కల్తీ ఘటనలో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల ఇథిలీన్ గ్లైకాల్ రసాయనాలు కలిపిన ఘటనలో 17 మంది మృతి చెందగా మరో 2 చిన్నారులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే ఇంత జరుగుతున్నా కొందరు పాల వ్యాపారులు ఇప్పటికీ మార్పు రావటం లేదు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో విస్తృతంగా పాల నమూనాల పరీక్షలు నిర్వహించగా 9 నమూనాల్లో పాలు కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయింది. డిటర్జెంట్ ఒకరి వద్ద యూరియా, మరొకరి వద్ద మాల్టోడెక్స్ట్రిన్ కలిసినట్లు తేలింది. రాజమహేంద్రవరంలో పాలు కల్తీ ఘటనలో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఇటీవల ఇథిలీన్ గ్లైకాల్ రసాయనాలు కలిసిన ఘటనలో 17 మంది మృతి చెందారు. అధికారులు అక్కడ ముమ్మర తనిఖీలు చేపడుతున్నా సరే పాల వ్యాపారులు అయితే మాత్రం అక్కడ మార్పు రావటం లేదన్నట్లు తెలుస్తుంది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. రవి, ఏదైతే రాజమండ్రిలో శివరాత్రికి కలకలం రేపిన కల్తీ పాలు ఘటన ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులే, ఆందోళనకరమైన పరిస్థితులే కొనసాగుతున్నాయి. ఆ కల్తీ పాలు ఘటనలో దాదాపుగా 17 మంది చనిపోయారు. ఇంకో 2 పిల్లలు ఇప్పుడు సాగు బతుకుల మధ్య చికిత్స పొందుతున్న, వెంటిలేటర్ మీద చికిత్స పరిస్థితి ఉంది. ఒక 2 మాత్రమే ఈ ఘటనలో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే తాజాగా చూసినట్లయితే ఈ పాలు ఏదైతే గ్రామీణ ప్రాంతం నుంచి ఈ పట్టణ ప్రాంతాలకు వస్తున్నాయో దాదాపుగా ఒక 190 నమూనాలని ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరించారు. అయితే ఈ తనిఖీల్లో మొత్తం ఈ 190 నమూనాల్లో చూసినట్లయితే దాంట్లో ఒక 9 కేసులు బయటపడ్డాయి. 7 దాంట్లో డిటర్జెంట్ కలుపుతున్నట్టుగా, ఒక దాంట్లో యూరియా కలిపినట్టు, మరొక కేసులో పిండి పదార్థాలు కలిపినట్టు. అంటే ఇవన్నీ కూడా చూసినట్లయితే యూరియా వల్ల కావచ్చు, డిటర్జెంట్ వల్ల కావచ్చు, పిండి పదార్థాల కావచ్చు. ఇది మూత్రపిండాలు, అలాగే జీర్ణ కోసం, అల్సరు ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులకి తావిస్తుంది. మొత్తం దీని క్రమేణా మూత్రపిండాలు కూడా ఇలాంటి పాలు తాగితే దెబ్బతింటాయి అనేది వైద్యులు చెప్తున్న పరిస్థితి. అయితే కల్తీ పాలు ఘటనలో ఏదైతే కూలింట్లో, అంటే కూలింగ్ చేయడం కోసం కూలింట్లో పెట్టారో ఆ కూలింట్లో ఏదైతే ఇథిలీన్ గ్లైకాల్ అనేది రసాయనం పాలలో నేరుగా కలవడం వల్ల తాగిన రోజునే వాళ్ళందరూ అపస్మారక పరిస్థితికి వెళ్ళడం, మూత్రపిండాలు దెబ్బతినడం. ఆసుపత్రిలో గత ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి కూడా ఇప్పటికీ ఇంకా కోలుకుంటూనే 2 పిల్లలు ఉన్నారు, 15 మంది చనిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇంకా అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పాలు సేకరించి రైతుల దగ్గర నుంచి అలాగే పట్టణ ప్రాంతాలకు వచ్చి పాలు పోస్తున్న వాళ్ళ పరిస్థితి ఒక అసోసియేషన్ ద్వారా చూసినట్లయితేనే 850 మంది వరకు వర్తకులు ఉన్నారు. అది కాకుండా ఈ అసోసియేషన్లో లేకుండా కూడా చాలామంది వర్తకులు వచ్చి ఈ పట్టణ ప్రాంతాల్లో ప్రజలకి పాలు పోస్తూ ఉంటారు. అలాగే ఈ కోరుకొండ మండలం నర్సాపురం నుంచి ఏదైతే గణేష్ అనే పాల వ్యాపారి ఉన్నాడో ఆ పాల వ్యాపారి తెచ్చిన పాలు కల్తీ ఇథిలీన్ గ్లైకాల్ వల్ల జరగటం వల్లే మొన్న ఈ ఘటన చోటు చేసుకునే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఒక వారం 10 రోజులు తనిఖీలు జరిగినప్పుడు అంతా బాగానే ఉందనిపించింది. అయితే మళ్ళీ ఈ పాలల్లో కల్తీలు అయితే కొనసాగుతున్నట్టుగా నమూనాలుగా తీసిన పాల సేకరణలో నమూనాలుగా తీసిన పరీక్షల్లో చూసినట్లయితే డిటర్జెంట్, యూరియా అలాగే కొన్ని పిండి పదార్థాలు కొందరు కలుపుతున్నట్టుగా రూఢి అయింది, నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ కీర్తి సోకూరి స్పందించి నిన్న ఒక లైసెన్స్ అందరూ పొందాలని చెప్పేసి కూడా ఒక ప్రకటన కూడా జారీ చేశారు. ఒకవేళ లైసెన్స్ లేకుండా కూడా పాల వ్యాపారులు పాలు అమ్మితే కనుక 5 లక్షల రూపాయలు జరిమానా విధించాల్సి వస్తుంది. పాప్సీ ద్వారా ఈ లైసెన్స్ పొందాలి అని ఒక వెబ్సైట్ను కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. అంటే అర్జెంటుగా ఈ
లైసెన్స్ తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి చేసిన ప్రకటనతో మళ్ళీ కల్తీ పాలు ఘటనలో ఏం జరుగుతుందా అని చెప్పేసి ఒక ఆందోళన కూడా ఇక్కడ పట్టణ ప్రజల్లో నెలకొని ఉంది. అయితే ఇప్పటివరకు చనిపోయిన కుటుంబాలకైతే రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించింది. అలాగే ఆసుపత్రిలో ఉన్న వాళ్ళకి ఈ చికిత్స కోసం అంటే మొత్తాలను కూడా చెల్లిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇంకా కల్తీ పాలు కొనసాగుతున్న పరిస్థితిలో ఇప్పుడు 9 మంది వ్యాపారులు మళ్ళీ ఇలాంటి యూరియా డిటర్జెంట్ లాంటి పిండి పదార్థం లాంటి కలుపుతున్నట్టుగా రూఢి కావడంతో ఈ పాలు గత కొన్నేళ్ళుగా తాగుతున్న వాళ్ళలో ఏంటి పరిస్థితి, వాళ్ళు ఎవరు, అసలు పట్టణంలో ఈ పాలు 9 మంది కూడా ఎవరికెవరికి పాలు పోస్తున్నారు, ఆ పాలు పోస్తున్న కుటుంబాల్లో ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి కూడా ఇప్పుడు అధికారులు నిగ్గు తేల్చాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ విధంగా పాలు తాగితే కనుక ఏదైతే మూత్రపిండాల వ్యాధి రావడం, అలాగే అల్సర్ లాంటివి రావడం, అలాగే జీర్ణ కోసం దెబ్బతినటం లాంటి అనేక వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ పాలు ఎవరెవరు తాగుతున్నారు, వీళ్ళు ఎవరికెవరికి పోస్తున్నారు, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటనేది కూడా మళ్ళీ నిగ్గు తేల్చాల్సిన పని ఉంది. అది ఎవరో తేల్చాల్సిన పని కూడా ఉందని చెప్పి ఇక్కడ స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా కొందరు సొమ్ముల కోసం, అక్రమ సంపాదన కోసం, అక్రమార్గంలో సంపాదన కోసం ఇలాగా రైతుల నుంచి సేకరించిన పాల్లో కల్తీ చేసి ఇలాగా అమ్మకాలు చేస్తూ ఉండడం వల్ల ప్రజల ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపుతుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో కూడా చాలా విపత్కర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైద్యులు కూడా హెచ్చరికలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏది కల్తీ పాలు, ఏది కల్తీ కాదో నిర్ధారించుకుని తాగాలి, లేకపోతే అనారోగ్య పరిస్థితులకి తావిస్తాయి. దీనివల్ల ప్రాణాపాయానికే ముప్పు సంభవిస్తుందని చెప్పి కూడా వైద్యులు వెల్లడిస్తున్న పరిస్థితి. అయితే ఏదైతే ఈ 9 రిపోర్ట్లు ఉన్నాయో ఈ 9 రిపోర్ట్లు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇంకా మీడియా ముందు పెట్టాల్సి ఉంది. అయితే నిర్ధారణ అయితే చేశారు. అయితే వీళ్ళు ఎవరికి పాలు పోశారు, వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా ఇప్పుడు అధికార యంత్రాంగం తేల్చాల్సిన పరిస్థితి ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.